మీ అందరికీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక కార్తీక దీపం 2 ఈరోజు అయితే ఇంకా హాట్‌స్టార్లో రాలేదండి. ఇక మనం కార్తీక దీపం హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్రతో జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కావాలని దేవుడికి మొక్కుకున్నానని పారు చెప్పడంతో, అంటే శాంపిల్స్ మ్యాచ్ కావని అనుమానంగా ఉందని కార్తీక్ ఇరికించేస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఏదో ఒక విధంగా కవర్ చేయాలని చూసినప్పటికీ కార్తీక్ పదే పదే గుచ్చి అడగడంతో పారుకి చెమటలు పడతాయి. నేను ఇకపై దేవుడికి బదులు ఉదయాన్నే జోష్న ముఖం చూస్తానని సుమిత్ర చెప్పడంతో కార్తీక్ రగిలిపోతాడు. బిడ్డను వదులుకొని త్యాగం చేస్తోంది నువ్వు, నీకు దక్కాల్సిన మర్యాద అత్త ఆ జోష్నకి దక్కడం ఏంటి అంటూ దీపతో అంటాడు. ఇక నాకు నా తల్లి సంతోషం, ఆమె ప్రాణాలతో ఉండడం ముఖ్యం, ఈ ప్రశంసలు నాకు అక్కర్లేదని అంటుంది దీప. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కాశీ నా దగ్గర డ్రైవర్గానే పనిచేస్తాడని స్వప్నకు తేల్చి చెప్తాడు శ్రీధర్. కాశీ ఉన్న చోట నేను ఉండలేను, ఇలాంటి మనిషితో బతకడం కంటే ఎడారిలో బతకడం బెటర్ అంటూ కాశీని చీ కొడుతుంది స్వప్న. కానీ దీప కార్తీక్లు మాట్లాడుకుంటూ ఉండగా శివనారాయణ ఇంటికి కాంచన శ్రీధర్ వస్తారు. కాంచనకి స్వీట్ తినిపించి జోష్నకి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్తుంది. అందరూ సంతోషంగా ఉంటే జోష్న పారుల ముఖాలు డల్గా ఉండడంతో శ్రీధర్ దశరథలకు అనుమానం వస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగింది కాబట్టి ఇక నెక్స్ట్ ప్రోమోలో అయితే ఇక విడుదల చేసిన ప్రోమో ఆసక్తికరంగా బాగుంది. బ్లడ్ శాంపిల్ మ్యాచ్ అయినట్లు డాక్టర్ చెప్పడంతో నేను సుమిత్ర కూతుర్నా దాస్ కూతుర్నా అని జోష్న కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు విషయం దాస్ దగ్గరే తెలుసుకోవాలని అతన్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టిన ప్లేస్కి వెళ్తుంది జోష్న. నా సొంత మనవరాలు ఎవరు, జోష్న కాదా అవునా అనే డౌట్లో ఉండడంతో పారు తన కొడుకు దాస్ కనిపించకపోవడంతో పారిజాతం కూడా టెన్షన్ పడుతుంది. ఇక అర్ధరాత్రి పూట ఇంట్లో అంతా పడుకున్నాక దాస్ను వెతుక్కుంటూ తన డెన్కి వెళ్తుంది జోష్న. మనవరాలు చీకట్లో ఇల్లు దాటడం గమనించిన పారిజాతం ఆమెను ఫాలో అవుతూ వెళ్తుంది. తన డెన్ని వచ్చేసరికి కుర్చీలో దాస్ కనిపించకపోవడంతో కట్లు విప్పేసి ఉండడం, రౌడీలు మత్తుగా నిద్రపోతుండడం చూసి జోష్న షాక్ అవుతుంది. ఏదో జరిగిందని ఆమెకు అనుమానం వస్తుంది. వెంటనే కోపంతో రౌడీల నిద్రలేపి దాస్ ఎక్కడని ప్రశ్నించగా వారు కుర్చీ వైపు చూసి షాక్ అవుతారు. దాస్ ఏమయ్యాడో తెలియక టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వచ్చేస్తుండగా కిటికీలోంచి జరిగిందంతా పారిజాతం చూస్తుంది. ఇక దాంతో దాస్ని కిడ్నాప్ చేయించి జోష్నే అని పారిజాతం నిజం తెలుసుకుంటుంది. కార్తిక్ గాడు నీ గురించి చెప్పింది నిజమే, నా కొడుకుని కిడ్నాప్ చేసింది నువ్వేనని మనవరాలు అంతు చూడాలని నిర్ణయించుకొని రగిలిపోతుంది పారిజాతం. ఆ వెంటనే మనవరాలినే ఫాలో అవుతూ ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా డాక్టర్ తొలిసారి వచ్చినప్పుడు జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడం, తర్వాత సుమిత్ర కూతురి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పడం, జోష్న ముఖంలో భయం కనిపించడంతో దశరథలో అనుమానం కలుగుతుంది. దాంతో వెంటనే డాక్టర్ హారిక కలవాలని నిర్ణయించుకుంటాడు. ఇక వెంటనే కార్తీక్కి ఫోన్ చేసి ఇంటికి పిలుస్తాడు. అనంతరం ఇద్దరు కలిసి డాక్టర్ హారిక దగ్గరికి బయలుదేరుతారు. హాస్పిటల్కి రాగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని మామయ్యను ప్రశ్నిస్తాడు. జోష్న బ్లడ్ శాంపిల్స్ విషయం నాకు డాక్టర్ గారి మీద అనుమానం ఉందని దశరథ చెప్పడంతో కార్తీక్ ఉలిక్కి పడతాడు. ఇక డాక్టర్ హారికను కలిసి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పారు, మరి ఇంతకుముందు ఎందుకు మ్యాచ్ కాలేదని ప్రశ్నిస్తాడు దశరథ. ఆ మాటలతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. అంటే నేను టెస్ట్ సరిగా చేయలేదని నన్ను అనుమానిస్తున్నారా అని ప్రశ్నిస్తుంది డాక్టర్ హారిక. అనుమానం మీ మీద కాదు డాక్టర్ అంటాడు దశరథ. నా మీద కాకపోతే జోష్న మీద అనుమానం పడుతున్నారా అని నిలదీస్తుంది డాక్టర్ హారిక. శాంపిల్స్ విషయంలో అని దశరథ చెప్పబోతుండగా డాక్టర్ సీరియస్ అవుతుంది. దశరథ గారు, జోష్న మీ కూతురు కాదు అని హారిక చెప్పగా కార్తీక్ దశరథలు షాక్ అవుతారు. ఇక ప్రస్తుతం ప్రోమో